35 యూఎల్బీల్లో 1,02,000 యూనిట్లు ఇచ్చిన అధికారులు 66 ప్రాంతాల్లో 100% అందజేత. నేడు నెల్లూరులో 15,504 యూనిట్ల పంపిణీ. ఈ నెలలో మరో 25,000 ఇవ్వనున్న ప్రభుత్వం. మార్చిలో మరో 25,000 పంపిణీకి ఏర్పాట్లు అన్నటువంటిది. ఏదైతే టిట్కో ఇళ్ళు అప్పుడు చంద్రబాబు గారు పూర్తి చేయకుండా ఆపేసేయడం వల్ల ఆగిపోయినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేసుకొస్తున్నారు. అయిపోతే ప్రజల కోసం రోడ్డేసినా ఓర్వలేకపోతున్న రామోజీ అంటూ వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు అంటూ ఈనాడు తప్పుడు రాతలు. 3 గ్రామాల రైతుల కోరిక మేరకు రోడ్డు నిర్మాణం. వందలాది ఎకరాల పంట పొలాలకు అదే దారి. ఆ దారిలోని మణికేశ్వరం గ్రామం ప్రసిద్ధ శైవక్షేత్రం. సౌకర్యవంతమైన రోడ్డుతో రైతులు భక్తుల ఆనందం. పచ్చపత్రిక తప్పుడు కథనంపై ప్రజల మండిపాటు అంటూ రోడ్లపై గుంత కనబడితే చాలు అక్కడికి గద్దల్లా వాలిపోతున్న ఎల్లో మీడియా గ్యాంగ్. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓరలేకపోతుంది. తమకు రోడ్డు సౌకర్యం కలిగి ప్రజలు రైతులు ఆనందంగా ఉంటే అక్కస్తో ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అబద్ధాల్లో ఆరితేరిన రామోజీరావు అభివృద్ధి పనులకు వక్రభాష్యం చెబుతూ పనిగట్టుకుని ప్రభుత్వంపై బురజల్లుతున్నారు. ఈ పరంపరలో ఈనాడు పత్రిక మంగళవారం వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి 30 లక్షలతో రోడ్డు అనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం అనమనమూరు వద్ద జనావాసాలు లేని ప్రజలు తిరగని మార్గంలో రోడ్డు వేశారని అధికారులు పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి స్వామి భక్తిని చాటుకున్నారంటూ ఆ కథనాన్ని వచ్చేశారు. వాస్తవానికి మేదరమెట్ల అనమనమూరు రోడ్లో అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర ఉపాధి హామీ నిధులతో 2 సంవత్సరాల క్రితం తారు రోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిసిపాడు మండలం, అనమనమూరు, అద్దంకి మండలం, మణికేశ్వరం గ్రామాల్లోనే. మణికేశ్వరం వద్ద దక్షిణ కాశీగా పేరుగాంచిన శైవక్షేత్రం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. 3 గ్రామాల పరిధిలో సుమారు 400 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రైతులు వరి, మామిడి, పుచ్చ తదితర పంటలు పండిస్తున్నారు. నిత్యం రైతులు రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. చిన్నపాటి వర్షం కురిసిన రాకపోకలకు వీలుగాని పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందిన వారు కావడంతో అనమనమూరు, కొంగనపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు ప్రజలు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గతంలో వైవి సుబ్బారెడ్డిని కోరారు. దీంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకు తారు రోడ్డును మంజూరు చేయించిన సుబ్బారెడ్డి అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు గ్రావెల్ రోడ్డును సైతం మంజూరు చేయించారు. 2 సంవత్సరాల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు 2 ఏళ్ల క్రితం తారు రోడ్డు పూర్తి కావడంతో మణికేశ్వరం శివక్షేత్రం వరకు వెళ్లే భక్తులకు 4 కిలోమీటర్ల దూరం తగ్గింది. దూరాభారం దగ్గర మెరుగైన రోడ్డు రావడంతో స్థానికులు ఆనందంగా ఉంటాం. రామోజీ కంటమిగింపుగా మారింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే రాజధాని ఫైల్స్ ప్రదర్శన ఆపండి అన్నటువంటి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. కించపరిచేల సన్నివేశాలే అంటూ వాళ్ళు